Oh, hello guys, welcome to my channel. This is my first vlog, first try to Bhadrachalam. So, మొత్తం 10 మంది డాడీ, 10 మంది. ఆ, ఎంతమంది వస్తారో తెలియదు, మేమైతే 10 మంది అనుకున్నాం. అందరు బైకులే, 5 బైకులు, అన్ని ఇవే రాయల్ ఎన్ఫీల్డ్. ఒక్కో బండి మీద ఇద్దరు, చూడాలి. లేదు, మన ఈ ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్, అటు అటు నుంచి ఎల్బీ నగర్ టు సూర్యాపేట అందరు ఇక్కడ మన నిజాంపేట దగ్గర కలుస్తారు, క్రాస్ రోడ్ దగ్గర. ఒక అతను ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు వాటర్ ట్యాంక్ దగ్గర. ఆయన బాచ్పల్లి నుంచి వస్తాడు. సో ఇక వాటర్ ట్యాంక్ దగ్గర ఆగిన అన్నాడు. చూద్దాం, వస్తాడు ఆల్రెడీ. వాటర్ ట్యాంక్ రోడ్ దగ్గరనే ఉన్నాం. సార్ చలో. ఆయన ఇంకొక అతను. అన్నివే బండ్లు. 350 కిలోమీటర్లు ఉన్నది. ఒక 8-9 గంటలు పడుతుంది. మేము మెల్లగా ఆక్కుంటూ పోతాం కాబట్టి టైం పడుతుంది. ఈయన పేరు సాయిరామ్. తినట్లేడు, మాట ఆగట్లేదు, సేపు వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇది కొత్త హెల్మెట్, టైట్ ఉంది. రైడ్ పేరుతోటి మా అన్నకు కొన్న కొత్త హెల్మెట్. జాకెట్ కూడా కొన్నాడు, కానీ తీసుకుందాం అనుకున్నా, అదేమన్నా అయింది అనుకున్నా. అందులో తోట ఎందుకు లేదు, సరే ముందు హెల్మెట్ ఒకటే తీసుకున్నాం. ఇవాళ సాటర్డే కదా, ఇంట్లోనే ఉంటావు కదా నువ్వు? సాటర్డే ఇంట్లోనే ఉంటావు కదా? ప్యాకింగ్ ఉన్నదా? మా వాళ్ళు పొద్దున 4 గంటలకే బయలుదేరదాం అన్నారు. 4 గంటలకి పొద్దున్నే వెళ్ళిపోవాలి మనం అన్నారు. నేను ఫోన్ చేసేదాకా ఒక్క అడుగులు లేవలేదు. ఫుల్ పడ్డది వాన. నైట్ ఫుల్ పడ్డది వాన. నేను ఫోన్ చేసేదాకా ఒక్కరు లేవలేదు. నేను ఫోన్ చేశాక రెడీ అయ్యి ఒక్కొక్కరు. ఫుల్ ట్యాంక్ చేపిస్తా. ఇక్కడ కొంచెం దూరం వెళ్ళినాక ఇక్కడ నన్ను బంక్ ఉంటుంది కదా, అక్కడ చేపిస్తా. సో మీకు మా డాడీ వాయిస్ వినపడదు. ఏమైంది డాడీ, ఏమైంది? 25-30 ఇస్తుంది. ఏమో ఎంత పడుతుందో. ఫుల్ ట్యాంక్ చేపిస్తా పోయేటప్పుడు. ఇదా 15 అనుకుంటా. తెలియదు, నేను కూడా ఎప్పుడు చేయించలే కదా, దీపన్న చేస్తాడు కదా. ఇది మీటింగ్ పాయింట్ మేపేరు. సో ఇక్కడికే వస్తారు మా వాళ్ళంతా. ఇక్కడికి వస్తారు అంతా. ఇక్కడ నుంచి వెళ్తాం అందరం. అక్కడ బస్ స్టాప్లో దింపుతారా? బస్ స్టాప్ దగ్గర ఆపుతాం. వాడు అక్కడనే ఉన్నాడు. దిగక ఆగు. ఇక్కడ దిగు. సాయిరామ్ మా డాడీ.
ఆ జాగ్రత్తనే పోతాం. సరే బాయ్ డాడీ. నేను చెప్పి నా 4 ఎవ్వరు రాడు అని చెప్పా. చలో బండ్లు అడ్డం పెట్టి పోమంటారేంద్ర మీరు? హాయ్ బోలో హాయ్. హాయ్ హాయ్. చలో చలో. అమ్మ 4 గంటలకు అన్నారు ఒక్కొక్కరు. అది కాస్త 4:30. ప్రజెంట్ నేను బంక్ వెతుక్కోవాలి. పెట్రోల్ కోసం వెతకాలి. ఇప్పుడు 2 బుల్లలే ఉంది. ఏమైంది? ఓకే బాబు కొంచెమన్నా సిగ్గుండాలి. ఎవడు ఎటు పోదానో తెలిసి రావట్లేదు. వాళ్ళు ఎక్కడున్నారు ఇంకా? సంపూర్ణ హోటల్ టీ బ్రేక్ బాగుంది. చలో టీ బ్రేక్ అయిపోయింది. బ్యాక్ టు రైడ్ మోడ్. టీ బ్రేక్ ఖతం. హాయ్ శ్రీకాంత్, హౌ ఆర్ యూ? మనది లో బడ్జెట్ కదా, అందుకే ఫోన్ హెడ్సెట్ వాడతాను. కానీ వీడియో ఏమైతుందంటే పైకి పెడితేనేమో ఓన్లీ రోడ్డే వస్తుంది, కిందికి పెడితేనేమో ఓన్లీ బైకే వస్తుంది. 0.6 పెడితేనేమో క్వాలిటీ పోతుంది. దీనమ్మ ఆర్టీసీ అన్న కొంచెం మేము ఇప్పుడే మెల్లగా స్టార్ట్ అవుతున్నాం. ఓకే పెట్రోల్ మా వాడు పెట్రోల్ కొట్టించుకోవడానికి పోయాడంట. సో
ఒక 2 నిమిషాలు స్టాప్ చేసి ఓకే పెట్రోల్ కొట్టించుకొని వచ్చారు మా వాళ్ళు. చలో స్టార్ట్. అరే మీరు చెప్పింది ఏంటి చేసేది ఏంటి? 80-90లో పోదాం రా అన్నారు ఒక్కొక్కడు. 110-120 కొడతాలేంద్రా రే. సర్లే మనం కూడా కొట్టుకుంటూ పోదాం, ఏముంది. బైకులు దున్నున్నది, దానికి తోడు పెట్రోలు ఫుల్గా నింపాము. సో దాని బరువు అన్నీ కలిపి ఆర్మీ ట్రక్స్. ఆర్మీ ట్రక్స్ రెస్పాన్సిబుల్. అయితే ఆఫర్లు వస్తే గోప్రో కొనుక్కోవడం బెటర్ అనుకుంటా. గోప్రో కానీ డీజే యాక్షన్ కానీ. ఫస్ట్ ఒక లైట్ వెయిట్ హెల్మెట్ కొనుక్కుంటే ఇంకా బెటర్, ఫుల్ ఫేస్ట్. కానీ ఇవి సేఫ్టీ ఎక్కువ, ఈ హెల్మెట్స్ వెయిట్ బాగుంటుంది, క్వాలిటీ హెల్మెట్ క్వాలిటీ బాగుంటుంది, సేఫ్టీ కొంచెం ఎక్కువ. బట్ వెయిట్ ఎక్కువ వల్ల నా మెడ నొప్పి లేస్తుంది బాగా. మా వాళ్ళు ఫుల్ ప్రొఫెషనల్గా షూస్, గ్లౌజులు, జాకెట్స్ అంటే రైడింగ్ జాకెట్స్ కాదు, నార్మల్ జాకెట్స్, జస్ట్ అవైనా వేసుకొని వచ్చారు. నేను ఓ షర్టు, ఓ ప్యాంటు, స్లిప్పర్స్, దరిద్రం. ముందు వేయటోళ్ళు సింగిల్గా వేది సాయిరామ్, వీడు స్వప్నిలు. వాడు R15 మీద పోతున్నా, వాడు మయూర్. $50 కిలోమీటర్స్ వచ్చినాం మేము. ఇంకా 300 ఉంది, 7 అవుతుంది. జస్ట్ టీ తాగాం, టిఫిన్ చేయడానికి మళ్ళీ స్టాప్. అది ఎక్కడ ఆపుతారో తెలియదు. ఓకే సో మా వాళ్ళు ఒక టైం ఫిక్స్ చేశారు. టిఫిన్కి 8 o'clockకి టిఫిన్ చేయాలని. 8 o'clockకి టిఫిన్ ఫిక్స్. సో ఒక దగ్గర ఆపారు టిఫిన్ చేద్దామని. బట్ ఇంకొక అతనేమో 8 o'clockకి చేద్దాం బెటర్ అని చెప్తే మళ్ళీ స్టార్ట్. ఇది రికార్డ్ అవుతుందో లేదో ఎందుకంటే దరిద్రం ఏంటి తెలుసు, ఈ రోడ్డు మీద ఈ వైట్ స్ట్రిప్స్. పొరపాటున మీరు దాని మీద నడుపుదామని ట్రై చేశారనుకో, గోవిందా గోవిందా అంటారు.
ఆవిడ 80-90 అని చెప్పి 100 కొడుతుండే. వీళ్ళని అందుకోవడానికి నేను 100 కొట్టాల్సి వస్తుంది. బైక్స్ ముందు కనబడుతున్న 4 బైక్స్ వెనకాల ఇంకో బైక్ ఉంది. నా వెనకాల వాళ్ళు ఇంకా ఎక్కడో ఉన్నారు. నా వెనకాల ఉన్నారు అనుకుంటుంది, లేరు, చాలా దూరం ఉన్నారు ఎక్కడ. యాక్చువల్గా ప్లాన్ అయితే ప్రతి బైక్ మీద ఇద్దరు రావాలి, ఏదో వాళ్ళకి హ్యాండ్ ఇచ్చింది. అందుకే ఓన్లీ 2 బైక్స్ మీద ఇద్దరు వెళ్తున్నారు, మిగతా 4 బైక్స్. దరిద్రం ఏంటంటే వీడియో ఆన్ చేయడానికి, వీడియో ఆఫ్ చేయడానికి కూడా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆప్షన్ కనబడుతుంది. వీడియో టర్న్ ఆఫ్ ది స్విచ్ కనబడవట్లేదు. మా ఊళ్ళో ఆల్రెడీ వెళ్ళిపోయారు. వాన పడితే ఏంటంటే నా ఫోన్ వాటర్ ప్రూఫ్ కాదు, సో నేను ఫాస్ట్ గా తీసేయాల్సి వస్తుంది. ఇది ఎప్పుడు పడుతుందో వాన, ఎక్కడ పడుతుందో అర్థం అవ్వట్లేదు. ఆల్రెడీ వెళ్ళిపోయారు. హీట్ బీభత్సంగా వస్తుంది బండి నుంచి. 350cc అంటే ఆ మాత్రం ఉంటుంది. కోరి కొనుక్కున్నా కదా. నేను రికార్డ్ చేస్తున్నా కదా వీడియో. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేయాలంటే నేను కొంచెం స్లో అయ్యి హెల్మెట్ వైజర్ పైకి లేపి ఆప్షన్ వెతుక్కొని ఆ రెడ్ కలర్ బటన్ నొక్కాను. మళ్ళీ ఆన్ చేయాలంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఆ హెడ్సెట్ వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో నాకు తెలియదు. నేనైతే సెట్ చేసి పెట్టాను. మొత్తం హెడ్సెట్ని చుట్టేసి మైక్ వరకు చుట్టేసి దానికి ఓ దారం కట్టి హెల్మెట్లో కూడా పెట్టాను. వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో నాకు తెలియదు. కనిపెట్టే చేసిన లైట్గా చినుకులు పడుతున్నట్టు. ఫోన్ తీసి జేబులో పెట్టుకుంటే బెటర్ ఏమో. ఎందుకంటే ఫోన్ తగిస్తే ఇప్పుడు అదో ప్రాబ్లం. ఇప్పుడైతే వాన స్టార్ట్ అయితే అవ్వలేదు. వాన స్టార్ట్ అయితే మాత్రం బాగా జాము ఫాస్ట్గా తీసేసి ఫోన్ జాగ్రత్త పెట్టేసుకుంటే బెటర్. వెదర్ బాగుంది కానీ హెడ్సెట్ ఏమో రికార్డింగ్ చేస్తున్నా, సాంగ్స్ పెట్టుకోలేము. నేను వాడుతున్నా ఎవడినాడు పెట్టా కూడా 10 కొట్టారు, అది వేరే విషయం. నైట్ అవుతుంది అంటే టిఫిన్ చేసే టైం అయింది. మా ఊడు చెప్పిన టైం అయింది టిఫిన్ చేసే టైం. ఎవరన్నా మంచి ఊరు వస్తే టిఫిన్ కాపులో టిఫిన్ తింటే పని అయిపోతుంది బాబు, పని అయిపోతుంది బాబు. టిఫిన్ ముఖ్యం మిగులు. ఏమంత బాధ వస్తుంది. వాన పడుతుంది. సైడ్ కాపుకొని ఫోన్ తీసేయాలి. నాట్ ఏ వాటర్ ప్రీమియర్. తడిసి బిస్కెట్ అయిందనుకో, ట్రిప్ బడ్జెట్ 3000 అయితే ఫోన్ బడ్జెట్ 15,000 అయితే ఇక్కడ ఎక్కువైంది. సో ఇక్కడ ఆపుకొని తీసేసుకుంటే బెటర్. కట్టంగూర్
I'll stop and I will remove the phone. ఖమ్మం సూర్యాపేట్ ఖమ్మం విజయవాడ హైవే స్ట్రైట్ వెళ్తే ఖమ్మం, యూటర్న్ తీసుకొని లెఫ్ట్ వెళ్తే విజయవాడ. సో మేము సగం దూరం వచ్చాం, ఇంకా సగం దూరం పోవాలి. 5కి స్టార్ట్ అయితే 9:59, ఇప్పటికే సగం. ఇప్పుడే ఇక్కడ టిఫిన్ చేసాం, టిఫిన్ చేసి స్టార్ట్ అవుతున్నాం. మళ్ళీ 150 కిలోమీటర్స్, ఇంకో 150 కిలోమీటర్స్. 150 కిలోమీటర్స్ రావడానికి మాకు 5 o'clock స్టార్ట్ అయితే బ్రేక్ రెండు కలిపి 4.5 hours. ఇప్పుడు ఇంకో 150 కిలోమీటర్స్, 50 కాదు ఇంకో 200. 20కి స్టార్ట్ అయింది. ఇప్పుడైతే ఇంకేం బ్రేక్ లేదు. $120 దాకా వెళ్ళింది, 120 వరకు వెళ్ళి ఆగిపోతుంది. ఇంకా అంతకు మించి వెళ్ళట్లేదు. లొకేషన్ బాగుంది, హైవే బాగుంది, అన్నీ బాగుంది. దరిద్రం ఏంటంటే స్టోరేజ్ 6 GB ఉంది కాబట్టి నేను హైవేని ఎక్కువసేపు వీడియో తీయలేదు. ఎప్పుడో పాత ట్రిప్పులు అన్ని వీడియోలు అన్నీ ఉంది, ఒక వీడియో 4 GB అట్లా అలా ఉంది. స్టోరేజ్ మొత్తం నచ్చింది నాకు. క్లియర్ చేసే టైమింగ్ సో స్టార్ట్ వీడియోస్ అలా 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 కొంచెం కొంచెం క్లిప్స్ రికార్డ్ చేసి ఒక వీడియో అప్లోడ్ చేసి ఇంకా ఇవే చూపించవచ్చు. రోడ్లు అవన్నీ చుట్టుపక్కల అప్లోడ్ అవ్వాలి. బట్ 101 స్టోరీ కాబట్టి అన్ని మూసుకొని ఫ్లడ్ చేయాలి. ఆల్మోస్ట్ మనం ఖమ్మం రీచ్ అయిపోయినాం. ఇంకో ఇది ఖమ్మం అవుట్స్కర్ట్స్ కదా సిటీ. 3-4 కిలోమీటర్స్ వెళ్తే లోపలికి మెయిన్ సిటీ వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి భద్రాచలం ఒక 60 ఐ థింక్. సో టైం ఇప్పుడు 11, ఆల్మోస్ట్ 11. సో 1.5 అవర్లో మ్యాక్సిమం 12 to 12:30 అలా రీచ్ భద్రాచలం. చాలా ఫాస్ట్గా వచ్చాం. 5కి స్టార్ట్ అయ్యాం. ఆల్మోస్ట్ 1 అంటే 1 అయినా 2 అయినా 7 hours. మధ్యలో బ్రేక్స్ చాలా తీసుకున్నాం మేము. లంచ్, టీ బ్రేక్స్, పెట్రోల్కి, రెయిన్ కోట్లు వేసుకోవడానికి, టిఫిన్ బ్రేక్, ఫొటోస్, మొత్తం అన్నీ తీసేసిన ఒక 1 hour అలా తీసేసిన. సో మేము 6 అవర్స్లో మ్యాక్సిమం 6 అవర్స్లో రీచ్ అయిపోయాం. 6 అవర్స్లో రీచ్ అయిపోతాం భద్రాచలం. ప్రజెంట్ ఇది ఖమ్మం. లో రైడ్ సీట్ అని వేపిస్తే సీటు మొత్తం వాసిపోయేటట్టుంది. దీనికి వచ్చిన సీటే వేయించుకోవాలి మళ్ళీ లాంగ్ రైడ్స్ పోవాలంటే. ప్రజెంట్ వాడు నేను ఇద్దరమే వెళ్తాం. మా వాళ్ళు ఎక్కడ ఆగిపోయారు, మేము కూడా కొంచెం దూరం వెళ్ళి ఎక్కడన్నా ఒక దగ్గర ఆగి వెయిట్ చేస్తాం. వాళ్ళు పోయి మళ్ళీ అటు వచ్చినాక అతను వెళ్ళచ్చు. సో వాడు మ్యాప్ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, నేను వాడిని ఫాలో అవుతూ వెళ్ళిపోతున్నాను.
ఇందాక సిగ్నల్ ఆగాం కదా, మేబీ అక్కడ స్ట్రక్ అయి ఉంటుంది. సైడ్ కాపు బెటర్. టీ బ్రేక్ కంప్లీటెడ్. రుద్ర క్యాఫే ఖమ్మం అవుట్స్కట్స్లో బాగానే ఉంది టీ. సో వీఆర్ స్టార్టింగ్. భద్రాచలం 100 కిలోమీటర్లు, సింగిల్ లేన్ హైవే. 2 గంటలు పడుతుంది అనుకుంటాను, చూద్దాం. ఇప్పుడే బోర్డు చేశా భద్రాచలం 105 ఉన్నది. 105 స్టార్ట్ అయినాం. భద్రాచలం హైవే కాబట్టి మెల్లగా పోదాం. చూద్దాం. అంత మెల్లగైతే ఎవడు పోడు, నాకైతే తెలుసు పక్క, నేనే పోను. సో సింగిల్ లేన్ అయినా, డబుల్ లేన్ అయినా, 4 లేన్ అయినా ఒకటే రేట్. కాకపోతే అక్కడ నాన్ స్టాప్ కొడతాం, ఇక్కడ ఆగి ఆగి కొడతాం అంతే. స్పీడ్ మాత్రం సేవ్ ఉంటుంది. సింగిల్ లేన్ నుంచి వెహికల్స్ వస్తాయి, నుంచి వెహికల్స్ మనం పోలేదు. ఎప్పుడు లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయకూడదు, వెరీ రిస్క్. రైట్ నుంచి చేయాలి ఎప్పుడైనా ఓవర్టేక్. ఛాన్స్ ఇస్తే బస్ వాళ్ళు కొడదాం, బస్ వాడు ఛాన్స్ చేయకపోయినా కొడదాం అనుకో. కాకపోతే మా వాళ్ళ గురించి అంతే. కొంచెం తేడా వచ్చింది సెట్టింగ్స్ మీద, ఇది పెట్టి ఇది పెట్టేసరికి. వీడు బళ్ళారి, వీడేమో మంచిగా పాటలు వినుకుంటూ మెట్ల వస్తున్నాడు. వీడేమో R15 వేసుకొని వీడేమో మా గూగుల్ వాడు మ్యాప్ చూసుకుంటూ పోనిస్తుంటే మేము వెనకవన్నీ ఫాలో అవుతాం. ఇంకా ముగ్గురు వెనకాల ఉన్నారు. ప్రతి టీంలో ఒక ఆత్రం ఏదో ఉంది, వాడికి ఆత్రం ఎక్కువ. మా టీంలో ఇగో వేడు స్వప్నిల్ గారు. మేము లెఫ్ట్ తీసుకోవాల్సిన ముందు వేసుకున్నాం. అది మళ్ళీ ముందు వేయి యూటర్న్ తీసుకొని మళ్ళీ ఎక్కవచ్చు. మా రోడ్డు వెరీ ఘోరం. మేము ఒక దగ్గర లెఫ్ట్ తీసుకున్నాం, గూగుల్ మ్యాప్లో చూపెట్టింది. సో అక్కడ లెఫ్ట్ తీసుకొని వస్తే ఆ రోడ్డు కాస్త ఇలా గుంతలు గుంతలు, ఇలా ఉంటే 2 గంటలు ఇంకా 4 గంటలు పోవడానికి. స్పీడ్ పోలేము, స్పీడ్ పోతే బొంద ఎక్కడ ఉంటుందో తెలియదు, బండి బొందలో ఉంటుంది. బేసిక్గా అనిపిన ఉంటుంది. సో బెటర్. లేదనుకో బండి గుంతల్లో పడిందనుకో,
ఇప్పుడే కొంచెం మంచి రోడ్డు వచ్చింది అనుకుంటే ఏదో ఒక విషయం చెప్పాడు. పెట్రోల్ లేదంట. పెట్రోల్ లేదా? వెతుకుదాంపా. ఒక పాయింట్ కూడా లేదా? ఒరే నీ అబ్బా, ఈడికి వచ్చినాక చెప్తావు నీ. సర్లే, ఇక్కడ ఎక్కడన్నా షాపుల్లో ఉంటే ఒక లీటర్. అరే షాప్స్ వాళ్ళు ఉంటాయి రా, నన్ను అడుగుదాం పెట్రోల్. ఆ బంక్ ఉందిలే, నేను లక్కురా రే. బంకు దొరికింది చాలు. ఆ దాంట్లో కూడా 2 పుల్లలు ఉన్నది కానీ కొట్టించుకుని ఎందుకని మంది. ఇక్కడ ఆగారు ఫోటో సెషన్. చలో 100 కిలోమీటర్స్ ఇదే రోడ్డు ఇలానే ఉంటే మాత్రం ప్రజెంట్ 12 అవుతుంది. పోయేసరికి పక్కా 2 3. ఎందుకంటే మాకు 60 తప్ప ఇంతకు మించి పోయే ఛాన్స్ ఉంది. ఏదో హైవే వచ్చినట్టుంది. కొత్తగూడెం 33, భద్రాచలం 75. ఓకే, 75 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. చూద్దాం ఏదన్నా హైవే లా ఉంటుందో రోడ్డు. ఎంతో వానవర్తనైతే బిస్కెట్ డ్యాన్స్ చేస్తుంది. ఏదో ఒకటి తొలిపోయినట్టు. ఇది కొత్తగూడెం. ఇప్పుడు కొత్తగూడెం వచ్చాం. ఇక్కడ నుంచి ఇంకా పాకలేదు. కొత్తగూడెంలో చిన్న బ్రేక్ తీసుకొని టీ బ్రేక్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్. గుడి పండుగ ఈవినింగ్ అలా దర్శనానికి వెళ్ళి ఈలోపు పర్ణశాల వెళ్ళమని ట్రై చేస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు పర్ణశాల కవర్ చేస్తే ఒక పని పడుతుంది కదా. సో అది వీటిలో అవ్వదు కానీ ఫస్ట్ అయితే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకోండి. లైట్ ఓన్లీ డ్రైవింగ్ 50 కిలోమీటర్స్ నాన్ స్టాప్ అంటే కొన్ని స్టాప్స్ తీసుకున్నాం. ఈ బ్రేక్స్
ఇక్కడ నుంచి ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది. 5 కిలోమీటర్స్ అయితే కథం భద్రాచలం వచ్చినట్టే. వన్ సైడ్ రైడ్ అయిపోయినట్టే. వెళ్తే మళ్ళీ రేపు రిటర్న్ దర్శనం పర్ణశాల అన్ని చూసుకొని రేపు రిటర్న్ అయితే టోటల్ రైడ్ కంప్లీట్ అయినట్టు. అయితే గోదావరి అంటారు కానీ పొంగట్లేదు, మొత్తం ఎండిపోయింది. వానలు పడితే పొంగుతుంది మళ్ళీ. గోదావరి పైన బ్రిడ్జ్ ఉంది కానీ కనబడదు. ఒకటే పెద్దగా ఉంది బ్రిడ్జ్, కాకపోతే నీళ్ళు లేవు గోదావరి. బోట్ రైడ్ తోటి ఎలా వస్తారో నీళ్ళు లేనప్పుడు సాహసమనే చెప్పాలి. నేను ఇటు చూసే లోపు ఇటు ఏమన్నా ఒకరిని గుద్దుతా, గతం టాటా బాయ్ బాయ్ అన్నా. అదే టెంపుల్ అనుకుంటా. సో ఆల్మోస్ట్ రీచ్ అయినా. 5 కిలోమీటర్స్ అన్నారు మా ఊరు. బ్రిడ్జ్ వచ్చాక 5 లేనట్టుంది, 2 or 3 ఉంది. బ్రిడ్జ్ 1 కిలోమీటర్ ఉండేటట్టు. సక్సెస్ఫుల్గా అయితే వచ్చేసాం అనుకుంటా. వెల్కమ్ టు భద్రాచలం. భద్రాచలం దానికి వన్ సైడ్ ట్రిప్ కంప్లీటెడ్, 2 సైడ్. మా వాళ్ళు వినకుండా అటు వెళ్ళిపోయారు. ఇటు టెంపుల్ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం, భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. మనం ఎంట్రీ ఇద్దాం. ఆగిలా 2 అయింది రీచ్ అయ్యేసరికి.